ఉపయోగించారు. కేసు కొట్టేయించుకున్నారు. చంద్రబాబుకు స్కిల్ కేసులో క్లీన్ చిట్, బలమైన సాక్ష్యాధారాలు లేవన్న సిఐడి. ఫైనల్ క్లోజర్ రిపోర్ట్ ను ఆమోదించిన ఏసీబీ కోర్టు 53 రోజుల పాటు జైలుకు పంపిన కేసులో ఎలా సాక్ష్యాధారాలు మాయమయ్యాయో అందరికీ తెలుస్తుంది. సరే, దీనికి సమాధానం చెప్పు చంద్రబాబు. పాపం నిన్ను అన్యాయంగా కేసులో ఇరికించారు కదా, కక్ష సాధింపులో భాగంగా జైల్లో పెట్టారు కదా, మరి అదే నిజమైతే తప్పుడు కేసులు పెట్టిన వారిపై కేసులు వేస్తావా? అన్యాయంగా జైలుకు పంపించారని చెప్పి న్యాయస్థానంలో పోరాటం చేస్తావా? ఎంతైనా 40 ఇయర్స్ ఇండస్ట్రీకి జరిగిన అతిపెద్ద డ్యామేజ్ కదా. న్యాయం కావాలి అని తిరిగి కోర్టుకెక్కుతావా? లేదు కదా. ఎందుకు వచ్చిన గొడవ అని ఆగిపోతారు కదా. దీన్ని బట్టి అర్థమవడం లేదా ఏ విధంగా క్లీన్ చిట్ వచ్చిందో? అధికారంలోకి రాగానే స్కిల్ కేసు మూసుకుపోతుందని ఏనాడో ఊహించింది బీసీవై పార్టీ. అనుకున్నట్టే జరిగింది. అది కూడా అధికారంలోకి వచ్చి పట్టుమని 2 ఏళ్లు కూడా కాకముందే జరిగింది. 2021లో స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టి చంద్రబాబును నిందితుడిగా చేర్చి జైలుకు పంపించేసరికి 2023 ఏడాది వచ్చింది. అంటే 2 ఏళ్లు పట్టింది. కానీ ఆ కేసు కొట్టయించుకోవడానికి మహా అయితే ఏడాది పట్టి ఉంటుందేమో. అసలు ఒకనాడు బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని వాదించిన సిఐడికి ఉన్నట్టుండి సాక్ష్యాధారాలు కనిపించకపోవడం నిజంగా వింతే. బాబు అవినీతికి ఆధారాలు ఉన్నాయని అప్పట్లో ఏసీబీ కోర్టు నమ్మింది. అందుకే చంద్రబాబుకు రిమాండ్ విధించింది. అటు హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లినా సరే చంద్రబాబుకు రిలీఫ్ దక్కలేదు. విచారణ కొనసాగించాల్సిందేనని కోర్టుకు కూడా చెప్పాయి. కేసును కొట్టివేయలేమని స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు. అలాంటి కేసులో సడన్ గా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటూ సిఐడినే రివర్స్ అవ్వడం ఒక రకంగా విచిత్రమే అంటూ విమర్శిస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్.